బాగా నొప్పుడుతుందా? ఎప్పుడైనా కడుపు చాలా నొప్పుకుంటుంది. ఓ అలాగా, నాకు చూపిస్తావా? లేదు, నాకు సిగ్గేస్తుంది. నోరు తెరవాలన్నా సిగ్గుపడుతున్నావా? నోరా? నీ నాలికి ముందర చూపించు. అలాగా? అయితే అక్కక్కడ నొప్పిగా ఉంది. అయితే మీరు నోటితో చూస్తున్నారు? నాలికి నుంచే ప్రారంభించాలి. అలాగా? ఓకే, ఏమీ లేదు. నేను ఒక ఆయింట్మెంట్ రాసిస్తాను. రాత్రి రాసుకో, తర్వాత పొద్దున్నే దాన్ని క్లీన్ చేసి మళ్ళీ రాసుకో. అలాగే డాక్టర్. డాక్టర్ లాల్ క్లినిక్ నుండి. చెప్పండి, ఆయన వేరొక పనిలో బిజీగా ఉన్నారు. విషయం ఏంటో నాకు చెప్పండి. నేను డాక్టర్తోనే మాట్లాడాలి, మీతో కాదు. అయితే నేరుగా రండి. ఎప్పుడు? మీకు టైం ఉన్నప్పుడు రండి. అసలు మీరు ఏమంటున్నారు? మీరు చాలా అవసరపడకండి అమ్మా. సరే, మీరు 7 గంటలకు రండి. ఓకే. కానీ మీరు తప్పకుండా రావాలి. అలాగే, మీ అడ్రస్ కాస్త పంపిస్తారా? కాస్త త్వరగా పంపించండి. సప్నానా? నా పేరు సప్నా కాదు, మోహిని. అర్థమైందా? సరేనండి మోహిని. నా నంబర్ మీ దగ్గర ఉందా? నా దగ్గర ఉంది. చెప్పండి. కానీ నేను స్వయంగా వచ్చే మీకు ఇస్తాను. సరే, అయితే ఓకే. నేను తప్పకుండా మీ దగ్గర తీసుకుంటాను. ఏంటి? నేను తీసుకుంటా, ఇస్తాను కూడా. మీరు ఏమంటున్నారు? మీరు తప్పుగా అనుకోకండి. మందులకైనంత డబ్బు మీ దగ్గర తీసుకొని మీకు మందులు ఇస్తాను. ఓ అలాగా? నేను ఇంకో విధంగా ఆలోచించాను. రేపు సాయంత్రం 7 గంటలకు. ఓకే. రండి. అయితే మీ ప్రైవేట్ పార్టీ ఎలా ఉంది? ఉండు, నువ్వేమన్నా? మేడం, నేను ఇక్కడ పేషెంట్తో మాట్లాడుతున్నాను. ఓ అలాగా? మీరు ఎప్పుడు ఎందుకు టెన్షన్గా మాట్లాడుతున్నారు? మీరేమనుకున్నారు? రేపు నేను ఇస్తాను, తీసుకోండి. ఏంటి? అదేనండి, నేను మందు ఇస్తాను, తీసుకోండి అన్నాను. నీకెంత ధైర్యం ఉంటే నాతోటి ఇలా మాట్లాడతావు? ట్యూబ్ వల్ల ప్రాబ్లం లేదు కదా డాక్టర్? కొన్నాళ్ళకి ఏమి చేయకుండా ఉండండి. కానీ అతను ఒప్పుకోడు కదా. సరే, పని అయిపోయిన తర్వాత తగిలించుకోండి. అయితే దాన్ని పొద్దున్నే ఒకసారి శుభ్రం చేసుకుని మళ్ళీ వేసుకోండి దాన్ని. ఏంటి? మెడిసిన్ ని చెప్తున్నా. అలాగా? నాకు అర్థమైంది. పొద్దున పూట చాలా రెస్ట్ తీసుకోండి. అలాగే డాక్టర్. వారానికి ఒకసారి చెకప్ కోసం ఇక్కడ రావాలి. అతన్ని కూడా తీసుకొచ్చానా? అతన్ని కూడా టెస్ట్ చేయండి. మీదే నేను చూశాను, వాళ్ళదేం చూసి చెప్తాను. నేను బయలుదేరుతున్నాను. సరే, ఈ మెడిసిన్ ని బయట కొనుక్కో. బయట ఒక కంపౌండర్ కూర్చొని ఉంటాడు. సరే డాక్టర్. ఈ స్లిప్ చూడండి. అయితే మీకు నేను ఎప్పుడు కాల్ చేయని చెప్పగలరా? ఆఫ్టర్ 1 వీక్. Okay. ఓకే, థాంక్యూ. డాక్టర్, ఓ కుక్క నాకు ఇక్కడ కరిచింది. బయట తిరిగే పిచ్చి కుక్క. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నేనెందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి? మీకు ట్రీట్మెంట్ చేయడం తెలీదా? నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లేదు. మా దగ్గర కుక్క కొరికితే వేసే ఇంజెక్షన్ లేదు, అది గవర్నమెంట్ హాస్పిటల్లోనే దొరుకుతుంది. మీరు ఊరికే విసిగించకండి, సరేనా? దీన్ని సరిగ్గా చూడండి. ఇంట్లో పెంచే పెట్ డాగ్ కాదు, స్ట్రీట్ డాగ్ కరిచింది. చూసి మీరు చెప్పండి. ఇది ఏంటి? బాగా చూడండి.
ఇది ముందే చెప్పుండొచ్చు కదా నా దగ్గర. అందరి ముందు నేను దీన్ని ఎలా చెప్పను? చాలు ఆపండి. ఇది ఎప్పుడు జరిగింది? 5 రోజులయ్యింది. నా పని మొత్తం పాడైపోయింది. ఏ కస్టమర్ వచ్చినా దీన్ని చూసి నాకేదో చర్మరోగం ఉంది అనుకుంటున్నాడు. ఓ, ఓకే ఓకే, నేను చూసుకుంటాను. నీ డ్రెస్సు ముందల వేసుకో. నువ్వు డ్రెస్ వేసుకుంటే మీరెలా చెక్ చేసేది? నువ్వు డాక్టరే కదా, ఇది చూడడానికి ఎందుకు అంత సిగ్గు? ఇదే అలర్జీ అయితే డాక్టర్స్ అలర్జీకి ట్రీట్మెంట్ చేయరా ఏంటి? ఏంటిది అలర్జీయా? దానికంటే పెద్ద వ్యాధులను కూడా చూస్తాం. అయితే వచ్చి చూడండి, 2 రోజులుగా పూర్తిగా నయం అవ్వాలి. దీంతోటే నా సంపాదన. తర్వాత ఏమైనా జరిగితే ఇక అంతే. నువ్వేమీ బాధపడద్దు, అన్నిటినీ నేను చూసుకుంటా. ఊపిరి బాగా పీల్చు. ఒక ఇంజెక్షన్ ఇప్పుడు నేను నీకు వేస్తాను. తర్వాత నీ బ్లడ్ శాంపిల్ తీసుకొని బయటికి పంపించాలి. రిపోర్టులు రావటానికి కొన్ని వారాలు కూడా పట్టచ్చు. అంతవరకు నీకు ఒక ఇంజెక్షన్ వేసేస్తాను. ఇంజెక్షన్ ఎక్కడేస్తారు? అది ఎక్కడ వేస్తారో అక్కడే. జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు చూడు కాండం యూజ్ చేయి. నేను కాండం లేకుండా హాస్టల్ చేయను. అంతేకాదు ఆ కస్టమర్ ఎంత పెద్ద మనిషి అయినా కూడా. నేను వెళ్ళొస్తా. ఓ, తనని చూస్తుంటే ఏదో పెద్దగా సాధించేటట్టుంది. కానీ చేసేది ప్రతిదీ తప్పే. ఇవాళ కాకపోయినా రేపు ఖచ్చితంగా వస్తుంది. అరే ఎవర్రా ఇది? నేను ఒకరిని ఇక్కడ కూర్చున్నాను, అది పాటికి నన్ను చూడకుండా వెళ్ళిపోయింది. అయ్యయ్యో, ఒకవేళ నేను మనసు లోపల అనుకున్నదంట తను వినుంటుందో. మీ దగ్గర ఒకటి అడగొచ్చా? అడగాల? ఏమ్మా ఆగమ్మా, మందులు తీసుకొని నువ్వు పాటుకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు. డాక్టర్ అడిగితే నేనేం చెప్పాలి? అతను నా జీతంలో తక్కువ చేస్తాడమ్మా. పోయిందా దేవుడా. అబ్బా సూపర్గా ఉంది. చెప్పమ్మా, ఇప్పుడు నీకెలాగుంది? నాకేమైంది, నేను బానే ఉన్నాను. మీకే అంత బాగుందో తెలియటం లేదు. నాకు బాగలేదా? ఎలర్జీ నీకే కదా చెప్పావు. ఓ అలాగా. ఏదైనా డిఫరెంట్ తెలుస్తుందా? చాలా డిఫరెన్స్ ఉంది. నాకు మందు ఇవ్వండి, నేను త్వరగా రెడీ అయ్యేటట్టు. ఎక్కడ రెడీ అయ్యే దాని గురించి చెప్తున్నావు? నేనిప్పుడు చూసే పని. సరే చూపించు. నేను రెడీగానే ఉన్నాను చూపించడానికి. మీకే బహుశా చోటు ఇష్టం లేదు అనుకుంటా. అది చూసినా గాని నేనేం చేయగలను? ఏంటి? ట్రీట్మెంట్. సరే చూడు.
ఎంత అందమైన జనరేషన్. అందరూ ఆలోచించేది ఒకటి, చేసేది ఒకటిగా ఉందే. సరే చూద్దాం నాకేం అవ్వబోతుందో. అరే రే, బయటికి వస్తుందే, తను వచ్చే లోపల వెళ్ళి కూర్చుంటాను. మేడం, మీరు 5 రోజులు పేమెంట్ పే చేయాలి. ఎంత వేస్తారు? మరీ ఎక్కువ నేనేం ఇవ్వలేను. డాక్టర్ ఇంజెక్షన్ ఎలా వేశారంటే నేను అసలు కూర్చోలేకపోతున్నాను. రేపు మళ్ళీ రావాలి వేసేటాకి. వేయడానికే కదా నేను ఇక్కడ కూర్చున్నాను. ఇదే నా అడ్రస్, కరెక్ట్గా అక్కడికి వచ్చేయండి. డాక్టర్ గారు, నేను లోపల రావచ్చా? రా బాబు రా. చెప్పు, ఏంటి విషయం? ఇప్పుడు బయటికి వెళ్ళిన అమ్మాయి మీ ఫ్రెండా? కాదు, ఏమవుతుందో చెప్పు. మీరు లోపల వేస్తే తను బయటికి వచ్చి నొప్పులు ఏడుస్తుంది. ఈ విషయాన్ని మొత్తంగా నాకు చెప్పు. అదే ఇంజెక్షన్ వేసుకుంటుంది కదా. అప్పుడు నువ్వు కూడా తీసుకో. అది మీరే కదా సార్ వేస్తారు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో కరెక్ట్ గా తను చెప్పు. వస్తుంది, మీరేస్తారు. దానికి డబ్బులు కూడా తను ఇవ్వట్లేదు. అది నీ పని కదా. నువ్వు ఫీజు తీసుకోకపోతే నీ జీతం కట్టు. ఏమయ్యా, నువ్వు వేయడానికి నేను ఎందుకయ్యా డబ్బులు ఇవ్వాలి? డబ్బులు ఇవ్వండి మేడం. నేను డబ్బులు ఇవ్వను. మీకు కావాలా? మేడం ప్లీజ్, నా డబ్బులు నాకు ఇచ్చేయండి చాలు. లేకపోతే డాక్టర్ నా జీతం నుంచి కట్ చేసుకుంటారు. తరువాత నా ఫ్యామిలీ కదా కష్టపడేది మేడం. సరే అయితే వచ్చి తీసుకో. ఎక్కడుందో కనబడట్లేదే. ఇదిగో తీసుకో నీ డబ్బు. ఎక్కడుంది? నీకు ఇంకా అర్థం అవ్వలేదా? ఏంటి బాబు, చాలా సంతోషంగా కనబడుతున్నావు. ఏంటి విషయం? సార్, ఆ అమ్మాయి ఇవ్వాల్సిన డబ్బులు నా జీతంలో కట్ చేసుకోండి. అలాగా? ఏ ఇంజెక్షన్ వేసుకొని వచ్చావా? ఇటువంటి ఛాన్సులు చాలా ఇస్తాను నేను. ఏంటి సార్, మీరు కూడా నాతో ఆటలాడుకుంటున్నారు? నేను డబ్బులు అడగడానికి అక్కడికి వెళ్ళాను. సరే సరే, నాకు బాగా అర్థమైంది. వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. సరేనండి సార్, నా జీతంలో నుంచి పట్టుకోండి. సరే వెళ్ళు. ఉంటాను సార్. వెళ్ళు వెళ్ళు. ఎస్ సార్. ఇది బ్లడ్ రిపోర్టు. ఆ అమ్మాయి వచ్చిందంటే తనకి ఓకే ఇచ్చేయ్, సార్. సరేనా? ఓర్ నాయనో, దీనికి ఎయిడ్స్ ఉందా? ఇది తెలియకుండా నేను దానితో. అయిపోయింది, నా జీవితమే నాశనం అయిపోయింది.
చచ్చిపోయినట్లున్నాడే. వీడు ఎలా చచ్చి ఉంటాడు? ఓహోహో, పాయిజన్ తాగి చనిపోయాడా వీడు? పోలీస్కి రిపోర్ట్ చేయాల్సిందే. హలో సార్, ఇన్స్పెక్టరా మాట్లాడేది? నేనే సార్, డాక్టర్ లాల్వాల్ మాట్లాడుతున్నా. మా కంపౌండరు పాయిజన్ తాగి సూసైడ్ చేసుకున్నాడు సార్. మీరు తొందరగా రండి సార్. ఓకే సార్. లాల్వానీ సార్, నమస్కారం రండి సార్. ఇన్స్పెక్టర్ సార్. ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్. వీడు నా దగ్గర కంపౌండర్గా ఉంటున్నాడు. వీడు ఎందుకో పాయిజన్ తాగి సూసైడ్ చేసుకున్నాడు సార్. తర్వాత ఇది వీడి రిపోర్ట్ సార్. ఇక్కడ బాబు అని ఒక పేషెంట్ వచ్చేది. ఆ అమ్మాయికి హెచ్ఐవి ఉండేది సార్. ఆ అమ్మాయి రిపోర్టే సార్ ఇది. వీళ్ళిద్దరూ పద్దాగా కలుసుకుంటూ ఉండేవాళ్ళు సార్. వీడికి ఒంట్లో బాగకుండా పోయింది. దాన్ని బట్టి వీడు పాయిజన్ తిని చనిపోయాడు సార్. సార్, పైన ఏం చెయ్యాలో మీరు చూడండి సార్. తర్వాత ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలి. సరే లాల్వానీ సార్, కంగారు పడకండి. ఇది నేను చూసుకుంటాను, మీరేం భయపడక్కర్లేదు. సుజాత, ఎస్ సార్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. సాయంత్రానికల్లా రిపోర్ట్ నా టేబుల్ మీద ఉంది. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్.